హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మిషన్ పైన అయితే నేను ఒక శారీ క్లాత్ మీదనే వర్క్ చేస్తున్నాను. అయితే వీళ్ళకు శారీ క్లాత్కి బార్డర్ ఉంది, బార్డర్ పైన వర్క్ రావాలి, బార్డర్ వర్క్ కలిపి వాళ్ళకు ఒక 10 ఇంచెస్ వరకు హ్యాండ్ కావాలి అన్నట్టుగా చెప్పారనమాట. కాబట్టి ఆ డిజైన్ని కొంచెం తగ్గించి వేస్తేనే మనకు ఆ బార్డర్కి అనేది హ్యాండ్ సెట్ అయిపోయిందనమాట. ఓకేనా, ఇక హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక బ్యాక్ నెక్ అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇలా పెడుతున్నాను. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను వీడియోలో రెడ్ కలర్ శారీ, రెడ్ బ్లౌజ్ వేసుకున్నాను కదా, ఆ బ్లౌజ్ డిజైన్ నెంబర్ చెప్పమని చాలామంది కామెంట్స్లో అయితే అడిగారండి. ఈ డిజైన్ అయితే నేను ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, తన దగ్గర కూడా డిజైన్ నెంబర్ లేదంట. కాబట్టి నా దగ్గర కూడా లేదు, తన దగ్గర కూడా లేదు. అంటే నేను తన దగ్గర తీసుకున్నా కాబట్టి తన దగ్గర ఉండాలి కదా, తన దగ్గర కూడా లేదు, నా దగ్గర కూడా లేదు నెంబరు. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఈ డిజైన్ మీకు నచ్చింది, మీకు ఈ డిజైన్ కావాలి, నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లలో నా నెంబర్ ఉంటుందండి. మీకు కావాలంటే ఈ డిజైన్ నాకు వాట్సాప్లో కానీ లేదంటే మీరు కామెంట్ చేసినా మళ్ళీ ఒకసారి నెంబర్ అయితే చెప్తాను. ఈ డిజైన్ మీకు మెయిల్కి అయితే సెండ్ చేస్తాను. మీ కస్టమర్స్కి వేయాలి అన్నా సరే, మీరు వేసుకోవాలి అన్నా సరే, ఓకేనా. డిజైన్ అయితే మెయిల్కి నేను చేస్తానండి, బట్ డిజైన్ నెంబర్ అనేది అయితే నా దగ్గర లేదు. ఒకవేళ మేబీ ఫ్యూచర్లో తెలిస్తే కంపల్సరీ కమ్యూనిటీ పోస్టులో అయితే యాడ్ చేస్తాను. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళల్లో మీకు ఎవరికైనా ఈ డిజైన్ నెంబర్ తెలిస్తే ప్లీజ్ అండి కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ డిజైన్ నెంబర్ రెడ్ కలర్ బ్లౌజ్ మీద లైన్స్ డిజైన్ అని మెన్షన్ చేసి డిజైన్ నెంబర్ అయితే చెప్పండి ప్లీజ్. మన సిస్టర్స్కి అందరికీ యూజ్ అవుతుందన్నమాట, ఓకేనా. ఇది ఒక హెల్ప్ అయితే, మీకు ఎవరికైనా డిజైన్ నెంబర్ తెలిస్తే చెప్పండి. ఇక ఇంకొక విషయం అయితే, నాకు రీసెంట్గా ఒక 2-3 అడిగారు, అక్క మీ ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, మరి యూట్యూబ్ నుంచి మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడైతే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, దాదాపు ఇంకొక 2 మంత్స్ అయిపోతే 1 ఇయర్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి శాలరీ అయితే రాలేదు. ఎందుకంటే దానికి శాలరీ రావాలంటే చాలా వ్యూస్ రావాలి. ఇప్పుడు నాకు వ్యూస్ ఎక్కువగా రాకపోయినా సరే నేనైతే వీడియోస్ చేస్తున్నాను, ఎందుకంటే అది నాకు ఇష్టం. అది ఎవరెవరి ఇష్టం ఉంటుంది కదా, ఇది నాకు చాలా ఇష్టం. అలా పెట్టుకోవాలి, మీతో మాట్లాడాలి. ఇప్పుడు ఒక వీడియో వల్ల ఒక్కరికి ఏదైనా హెల్ప్ అయినా చాలు అని చెప్పేసి నేను అలా అనుకుంటాను అనమాట. కాబట్టి నేను అలా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అది అమౌంట్ రావాలి అని కాదు, వస్తే మంచిదే, నాకు కూడా హెల్పే అవుతుంది, మీ అందరు కూడా సంతోషమే. కానీ ఇంకా రాలేదండి. వస్తే మాత్రం నేను కంపల్సరీ మీ అందరితో నాకు యూట్యూబ్ అమౌంట్ వచ్చింది అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తాను. మీ అందరితో ఆ టాపిక్ అనేది షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఇంకా ఇప్పటివరకు అయితే రాలేదు. ఇక వీడియోస్ పెట్టాలి అంటే యూట్యూబ్లో రన్నింగ్ చెయ్యాలి అంటే చాలామంది అంటే ఇంకొక టాపిక్, జాబ్ చేయడం బెటరా, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం బెటరా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే కామెంట్స్లో అడగలేదు, పర్సనల్గా అడిగారు. నా ఒపీనియన్ అయితే జాబ్ చేయడమే బెటర్ అని చెప్పేసి నేనైతే అంటానండి. ఎందుకంటే జాబ్ చేస్తే మనకు నెల తిరగగానే శాలరీ వచ్చేస్తుంది. అంటే మంత్లీ, అంటే డైలీ కష్టపడాలి, వీడియోస్ చేయాలన్నా కష్టపడాలి, జాబ్ చేయాలన్నా కష్టపడాలి, మన వర్క్ చేయాలన్నా, ఏ పని చేసినా సరే అండి కష్టపడితేనే ఫలితం అయితే వస్తుంది. హాయిగా కూర్చొని మాకు శాలరీ రావాలి, అమౌంట్ రావాలంటే ఎవ్వరికీ రాదు, ఓకేనా. కాబట్టి జాబ్ చేయడం బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకు నెలకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ యూట్యూబ్ అనేది అలా అయితే అస్సలు ఉండదు, చాలా 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 కష్టమైన పని. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్నాను. 3 ఇయర్స్కి ఎక్కువే అయిపోయింది, ఇంచుమించు 4 ఇయర్స్ కావస్తుంది. నేను ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకొని కూడా నాకు 2 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు చిన్న మిషన్ 2 ఇయర్స్, దాదాపు 4 ఇయర్స్. అంటే నేను ఒక స్టార్టింగ్ ఒక 3-4 మంత్స్ 6 మంత్స్ ఏమో పెట్టలేదు అనుకుంటాను ఛానల్ అనేది. వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 3.5 అవర్స్ నుంచి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను, కానీ నాకు ఇప్పటివరకు అమౌంట్ రాలేదు. ఇక నాకంటే ఇంకెవరికి తెలుస్తుందో చెప్పండి వీడియోస్ పెట్టడం కష్టం అనేది. అమౌంట్ రాకపోయినా నేను చేస్తున్నాను, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం వీడియోస్ పెట్టడం అనేది. దీనివల్ల నేను ఎంతో నేర్చుకున్నాను. మీ అందరితో ఎంతమందితోటో నేను క్లోజ్గా మాట్లాడగలుగుతున్నాను. అంటే
నాదేదైనా మిస్టేక్ ఉన్నా మీకు తెలుస్తుంది. మీరు ఏదైనా ఉన్నా నాకు షేర్ చేసుకుంటారు కదా కామెంట్స్‌లో కానీ, లేదంటే కొంతమంది అయితే నాకు యూట్యూబ్ వల్ల చాలామంది ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళు వాట్సాప్‌లో, ఫోన్‌లో కాంటాక్ట్ కూడా ఉంటారనమాట. ఇలా చాలామంది సిస్టర్స్ కూడా నాకు పరిచయం అయ్యారు కదా! ఇదంతా ఎందుకు? నేను వీడియోస్ పెట్టడం వల్లనే. అది కూడా నాకు హెల్పే కదా! కొన్ని విషయాలు మనకు తెలియనివి అంటే మీతో తెలుస్తాయి. లేదా మీకు తెలియనివి నాతో తెలుస్తుందనమాట. అంటే వీడియోస్ చేయడం వల్ల ఒక వీడియోలో ఒక్క పాయింట్ అన్నా ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా! అది చాలు అనేది నేనైతే అనుకుంటాను. కాబట్టి నేను అలా అమౌంట్ అనేది రాకపోయినా వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కానీ ఇంతకుముందు చూడండి డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేసేదాన్ని. ఈ మధ్య అస్సలు కుదరట్లేదు. డే బై డే అలా చేస్తున్నాను. ఈ మధ్యలో అయితే నాకు ఒక 1 వీక్ అయితే నేను అస్సలు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఫంక్షన్స్ ఫుల్ బిజీగా ఉండనమాట. అంటే నేను ఫంక్షన్స్ అటెండ్ కావాలి. మళ్ళీ నాకు కొంచెం ఒక 3-4 బ్లౌజెస్ కూడా ఉండే. కొంచెం అర్జెంట్‌గా ఇచ్చేటివున్నాయి. కాబట్టి ఆ ఫంక్షన్స్ అక్కడ అటెండ్ అవుతూ వాళ్ళవి ఒక కస్టమర్‌వి ఒక 4 బ్లౌజెస్ ఉండేనమాట. అక్కడ ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అవుతూ ఇక్కడ బ్లౌజెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఓన్లీ వర్క్ మాత్రమే చేశానండి. స్టిచ్చింగ్ అయితే చెయ్యలేదు. నైట్ టైంలో లేదంటే మార్నింగ్ తొందరగా లేచి అంటే కాదండి. ఎందుకంటే ఇంట్లో పని సరిపోతుంది మార్నింగ్ టైంలో. నైట్ టైంలో అలా ఉండి వర్క్ అయితే చేసి ఇచ్చేసాను. అందుకే చెప్తున్నాను అంటే మనకు నెలకు శాలరీ రావాలి అనుకున్నట్లయితే జాబ్ చేయడమే బెటరు. యూట్యూబ్ వీడియోస్ వల్ల అయితే ఎక్కువగా రాదు. అది ఇష్టం. మళ్ళీ మీకు ఇష్టం ఉంది చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు వీడియోస్ అనేది 4000 అవర్స్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ ఇదైతే అందరికీ తెలిసిన విషయమేనండి. ఈ మధ్య అది ఎవరికి తెలీదు అన్న టాపికే కాదు అస్సలు. ఇక ఇంకొక విషయం ఏంటంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరూ కంప్యూటర్ వర్క్ చేయడానికి మిషన్ తెచ్చుకోవాలి, మిషన్ తీసుకోవాలి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు టైలరింగ్ చేయడం అంటే కొంతమంది 1 అవర్‌కి 1 బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తారు. నేనైతే చేయలేదండి. నాకైతే అస్సలు అలా కుదరదు. ఫస్ట్ నుంచైనా కుదరదు. ఫస్ట్ ఏంటంటే పిల్లలు చిన్నగున్నారు అనేసి అలా కుదరకపోతుండే. తర్వాత ఇక్కడ మనం వర్క్ చేస్తున్నట్లయితే ఏదో దానికి ఇప్పుడు థ్రెడ్ బ్రేక్ అవ్వడము, బాబిన్ థ్రెడ్ అయిపోవడము, ఎవరైనా కస్టమర్స్ రావడము, ఇంట్లో పని ఇలా అన్నీ చేయాలంటే నాకు మిషన్ పైన అంటే స్టిచ్చింగ్‌కి కూర్చున్నట్లయితే లేవడానికైతే అస్సలు ఉండదు. అంటే లేవకుండా వర్క్ చేయాలంటే, లేవకుండా స్టిచ్చింగ్ చెయ్యాలి అంటే మాత్రం అస్సలు కుదరదు. నాకు ఒక్క బ్లౌజు 2 డేస్ కూడా అవుతుంది, 3 డేస్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి అయితే. అస్సలంటే అస్సలు కుదరట్లేదండి. కానీ టైలరింగ్ చేసేవాళ్ళు ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు ఏంటంటే 1 అవర్‌కి ఒక బ్లౌజ్ కుట్టేస్తారు. వాళ్ళు 1 డేలో ఒక 8, 10 బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అలాంటి వాళ్ళు మిషన్ తెచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక రోజులో 10 బ్లౌజులు కుట్టేవాళ్ళు మహా అంటే ఒక 4 అంతే అండి. అంతకంటే ఎక్కువైతే స్టిచ్చింగ్ చేయలేరు. ఒకవేళ స్టిచ్చింగ్ చేయడానికి మాస్టర్స్ కానీ అలా ఎవరైనా ఇంకా పెట్టుకుంటే చేయడానికి కుదురుతుంది. ఇది నా ఒపీనియన్ అండి. పర్సనల్‌గా నేను ఫేస్ చేసిందైతే చెప్తున్నాను. టైలరింగ్, కంప్యూటర్ వర్కు 2 మేనేజ్ చేయాలంటే ఏదన్నా ఒకటి తగ్గిస్తేనే అవుతుంది. ఇప్పుడు మరి ఇన్ని లక్షలు పెట్టేసి మిషన్ తీసుకున్నప్పుడు అదైతే తగ్గించలేం కదా! కాబట్టి టైలరింగ్‌ది చేసేదైతే కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి నేనైతే అలా తగ్గించుకున్నాను. ఎవరైనా ఇంకా హెల్పర్స్ అంటే చెయ్యి కింద ఇంకా మనకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు అలా ఇంకిద్దరు ముగ్గురు ఇంకెవరైనా ఉంటే అప్పుడు టైలరింగ్ అనేది ఇలా ఎంబ్రాయిడింగ్ మిషన్ ఇవి 2 తీసుకొని ఇవి 2 అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు షాప్స్, బొటిక్స్ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకైతే కంపల్సరీ ఇంకెవరైనా ఉంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పీకో ఫాల్ అంటే పీకో మిషన్ లేదు. బట్ స్టిచ్చింగ్ మిషన్ పైనే కొంగులు అనేది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేదాన్ని. కస్టమర్స్ కూడా వాళ్ళు ఓకే అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడైతే పీకో ఫాల్ చేయట్లేదు. అలాగే హెమ్మింగ్, ఉక్స్ కాజాలు ఉంటాయి కదా! అవి కూడా నేను ఫస్ట్ అవన్నీ నేనే చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదనమాట. ఉక్స్ కాజాలు వేయడానికి హెమ్మింగ్ అండ్ పీకో ఫాల్ ఇవన్నీ నాకు తెలిసిన ఒక అమ్మాయితో ఉంటే తనకైతే ఇచ్చేస్తున్నాను. తన ఇంటికొచ్చి తీసుకొని వెళ్తుంది. అలాగే ఇచ్చేసి కూడా పోతుంది. కాబట్టి నాకు పోవడం, రావడం అనే పని కూడా ఉండదనమాట. ఇది ప్లస్ పాయింటే కదా! ఇలా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు దొరికితే నేను ఫ్యూచర్‌లో ఇంకా స్టిచ్చింగ్ అనేది డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరైతే ఇంకా మన చూపులలో అయితే రాలేదనమాట. ఓకేనా? కాబట్టి టైలరింగ్ చేసేవాళ్ళు
ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఆలోచించండి. మీకు టైలరింగ్కి ఇంకెవరినైనా హెల్పర్స్ని పెట్టుకుని దాని తర్వాతనే ఎంబ్రాయిడింగ్ మిషన్ అయితే తీసుకోండి. ఇవి రెండు మేనేజ్ చేయాలంటే కాదండి. స్టార్టింగ్లో మనకి ఏంటంటే వర్క్ అంతగా ఉండదు. ఎవరికైనా సరే అండి, మనం వర్క్ చేస్తున్నట్లు ఒక 10 మందికి తెలియాలి. అలా కొంచెం వాళ్ళందరికీ అంటే మనం వర్క్ చేస్తున్నట్లు అంతా స్ప్రెడ్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 6 మంత్స్ అలా ఉండదు. దాని తర్వాత మనకు రెగ్యులర్గా అయితే వర్క్ ఉంటుంది. అది సీజన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మా ఏరియాలో సీజన్ ఉంటుంది, ఒక్కొక్కసారి వేరే వాళ్ళకు సీజన్ ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి టైంలో వర్క్ ఉంటుందని కూడా చెప్పలేము. ఓకేనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వస్తుందన్నమాట. నేనైతే స్టిచ్చింగ్ అనేది చాలా చాలా తగ్గించుకున్నాను. అసలు ఎలా అంటే ఒక్కొక్కసారి 3 మంత్స్ కూడా వర్క్ అయితే ఉంటుందన్నమాట. అంటే స్టిచ్చింగ్ ఇచ్చేసి 3 మంత్స్ తర్వాత బ్లౌజెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలా అయితే ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే. ఓకేనా, ఇక్కడ మీ అందరితో ఇలా మాట్లాడుతూ ఫైనల్గా అయితే మిషన్ పైన బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ చేశాను. ఒక ఫ్రంట్ నెక్ కూడా అవుతుంది. ఈ డిజైన్స్ అన్నీ ఏంటివి, ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి. ఓకేనా, ఇక చాలా చాలా మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మన షార్ట్స్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి, వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, కమ్యూనిటీ పోస్ట్ కూడా చూడండి. మీకు ఇంకేదైనా డిజైన్ నెంబర్ కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసినవి ఏవైనా సరే డిజైన్ నెంబర్స్ ఉంటే మీకైతే పోస్ట్లో అయితే సెండ్ చేస్తాను. ఇక ఇది శారీ క్లాత్ మీద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. శారీ క్లాత్ మీద వేసేటప్పుడు కంపల్సరీ క్లిప్స్ కింద ఫీసింగ్ పేపర్ అయితే పెట్టుకొని అయితే వర్క్ చేయాలండి. ఓకేనా, ఫైనల్గా అయితే మీకు అందరికీ ఇవాళ టాపిక్స్ అయితే అర్థమైనా అనుకుంటున్నాను. యూట్యూబ్ బెటరా, జాబ్ చేయడం బెటరా, ఇదొకటి. ఈ రెడ్ కలర్ బ్లౌజ్ డిజైన్ నెంబర్ అయితే లేదు, ఇది ఒక విషయం అనమాట. టైలరింగ్ బెస్టా అంటే టైలరింగ్ చేయడము బెస్టా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని వర్క్ చేయడం బెస్టా, ఇలాంటి టాపిక్స్ అనేటివి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకేనా, ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ మళ్ళీ తీసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇక తీసేసి ఫినిషింగ్ చేసేయాలి. అలాగే కుందన్స్ పెట్టేసి ఇక కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలి కదా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ తీసుకొని కూడా నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.